అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, ముక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద చూడమ్మా. మకర రాశి వల్ల జాతకం ఎలా ఉంది చూడమ్మా. జూన్ నెల మకర రాశి వల్ల పేరు మీద మకర రాశి పేరు మీద జూన్ నెల అనుకున్నది నమ్ముకున్నది బాగు రావాలి, చేసే పనిలో శుభాలు ఉండాలి. మకర రాశి వల్ల పేరు మీద జూన్ నెల ఎట్లా ఉన్నదంటే ఎక్కడ పోయినా కానీ ముంగిస్ పాము లేక కొట్లాడతారు. భార్య భర్తలు ఒక్కొక్కరు కొట్లాడతారు, ఒకరి మాట ఒకరు విన్నారు, కానీ తర్వాత వీళ్ళదే గెలుపు అవుతుంది. కానీ భార్య తగ్గిన భర్త తగ్గన, భర్త తగ్గిన భార్య తగ్గదు అన్నట్టే ఉంటారు ఇలా కథలు. కానీ చివరికి మధ్య చెప్పిన వాడు నిశ్చరికంగానే వెళ్ళి ఒకరు అవుతారు. కానీ వీళ్ళ జాతకంలో ఈ నెల ఎట్లా ఉన్నదంటే కానీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. డబ్బుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, పనిలో కావచ్చు, ఏదో అన్నా కావచ్చు, ఈ నెల ఏదో ఖర్చు వల్ల ఇంట్లో జరుగుతుంది. ఖర్చు అంటే శుభ ఖర్చులు, నష్టమేం కాదు, శుభ ఖర్చులు అంటే డబ్బు ఎవరికైనా ఇవ్వడం కానీ, లేకుంటే ఏదైనా స్థలం కొనడం కానీ, ఏదైనా ఇల్లు కట్టడం కానీ, గురువు అంటే ఏదైనా ఇంట్లో శుభ పనులు చేయడం కానీ, అట్లా ఏదో ఒకటి ఇంట్లో జరుగుతుందన్నట్టు. అది శుభ పనులకి చేస్తారు. కానీ చదువుకుంటున్న వాళ్ళ మీద కానీ మనసు అన్నది శాంతం ఉండదు. చదువు మీద ధ్యాస ఎక్కువ పెట్టుకోరు, కానీ లోపలనే భయపడతారు. కానీ కొంచెం వాళ్ళ పరిస్థితి కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. కానీ ఇబ్బందుల వాళ్ళకి ఎదురొస్తాయి. కానీ బరాబర్ చదువుకుంటున్న వాళ్ళకే ఎలా చదువుకుంటామని భయపడతారు. ఇందులో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏ హాని ఏ సమస్య జరగదు. కానీ కళ్యాణం గురించి కూడా ఆలోచన పడుతున్న వాళ్ళు, అంటే పెళ్లి కలిగిన వాళ్ళకు, పెళ్లి జరిగిన వాళ్ళు, కొత్తగా పెళ్ళి అవుతున్న వాళ్ళు ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళకు ఇప్పుడు ఈ రాశి మీద మాత్రం చాలా బాగుంది. ఈ నెల చాలా బాగుంది. మీకు అనుకున్న పనులు కూడా మంచిగా అవుతాయి, నమ్ముకున్న పనులు కూడా మంచిగా జరుగుతాయి. లోకుల దృష్టితోటి కూడా మీరు బయటికి పడతారు. ప్రతి ఒక్క పనిలో మీకు జయం అవుతుంది. కానీ ఓపిక శాంతి ఉంటే చాలా మంచిది. అందరికీ నమస్కారం.